ఎడప్పడి కరుప్ప పళనిస్వామి గారు తమిళనాడు రాష్ట్రానికి 15వ ముఖ్యమంత్రి. స్వామి గారు తమిళనాడులోని సేలం జిల్లాలో జన్మించారు. ఆయన ఆల్ ఇండియా అన్య ద్రవిడ మున్నేట్ర కజగం అనే రాజకీయ పార్టీ నాయకులు. ఆయన ఎడప్పడి నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆయన జయలలిత గారి మంత్రివర్గంలో 2011 మరియు 2016 సంవత్సరంలో మంత్రిగా పనిచేశారు. 2017 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల్లో ఎడప్పడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన 2017 నుంచి 2021 మే వరకు తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహించారు. దాని తర్వాత 2021 సంవత్సరంలో తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో మళ్ళీ ఎడప్పడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన రైవల్రీ అయిన డిఎంకే పార్టీ అభ్యర్థి టి సంపత్ కుమార్పై 93,800 ఓట్ల మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. హ్యాట్రిక్ సాధించినా కూడా అదే ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానాలు 2,234 ఉంటే ఐఏఏ డిఎంకే పార్టీకి 64 స్థానాలు మాత్రమే వచ్చాయి. దాంతో పళనిస్వామి గారు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన తమిళనాడు శాసనసభలో అపోజిషన్ లీడర్గా ఉన్నారు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.